నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయ బాహుబలి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరేందుకైతే రంగం సిద్ధమైంది. ఆయన 2 రోజుల క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో భేటీ అయ్యారు. సో మొత్తానికి ఆయన చేరికైతే ఖరారైంది. ఈ నెల 26వ తారీఖున అదే మంగళగిరిలో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. దాదాపు ఒంగోలు నుంచి 2000 కార్లతో భారీ ర్యాలీగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరనున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి చెప్పాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలను శాసించగల నాయకుడిగా ఆయనకి పేరుంది. 1999లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బాలినేని శ్రీనివాసరెడ్డి. 99, 2004, 2009 ఆ తర్వాత జరిగినటువంటి జగన్ బై ఎలక్షన్స్ ఏదైతే ఉందో 2012 వరుసగా 4 సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2014లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి వల్ల బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటిసారి ఓటమి చెందారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాదాపు 5 సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒంగోలు అసెంబ్లీ నుంచి 2 సార్లు ఓటమి చెందారు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒంగోలుతో సహా మిగతా 11 నియోజకవర్గాలు అంటే దాదాపు 12 నియోజకవర్గాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకమైనటువంటి అనుచరగణం ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరితే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఒకరిద్దరు తప్ప ఇంకెవరూ లేరని చెప్పుకోవచ్చు. ఆ మంచి స్వాములు అదేవిధంగా ఇటీవల కాలంలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి కొంతమంది నాయకులు తప్ప ఇంకెవరూ కూడా ఆ స్థాయి నాయకులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లేరని చెప్పుకోవచ్చు. సో అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో జన సైనికులైతే పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే జన సైనికులు గత 2 రోజుల నుంచి కూడా ఒంగోలు నగరంలోనే కాదు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బాణాసంచా పెంచుకున్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతోటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బలమైనటువంటి రాజకీయ పార్టీగా బలపడుతుందనేటువంటి ఒక ఆశాభావాన్ని అయితే జన సైనికులు వ్యక్తం చేస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి చేరిక ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా 2000 కార్ల పైచిలుకుతోటి ఆయన ఒంగోలు నగరం నుంచి మంగళగిరి పట్టణానికి చేరుకొనున్నారు. జనసేన అధినేత సమక్షంలో కండవా కప్పుకొనున్నారు.